వోడాఫోన్ ఎఫ్పిఓ 19th నుంచి 22nd ఏప్రిల్ ఈ మంత్ ఉంది. సో దీనికి బ్యాకింగ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు, ఎందుకంటే లార్జెస్ట్ షేర్ హోల్డర్ గవర్నమెంటే, 32% ఉంది. ఇవి దీపం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు దాని కంట్రోలింగ్. సో ఎందుకంటే డెట్ రిటర్న్ 18,000 crores ఎఫ్పిఓ వస్తున్నారు. అవుట్ ఆఫ్ దట్ 12,750 crores ఈక్విప్మెంట్ పర్చేస్ కి అంటే రిమైనింగ్ నెట్వర్క్ కి, అంటే 4G నుంచి 5Gకి అట్లా చేసుకోవడానికి. అంటే జనరల్ గా లాస్ లో ఉన్న కంపెనీ, పెద్ద లాస్ ప్రాఫిట్ ఏం వచ్చేది కనపడలేదు దాంట్లో. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా 4Gకి వచ్చారు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే 2G నుంచి 4Gకి వచ్చారు. అట్లనే ఇది కూడా ఏదో ఒక కంపెనీ ఉండాలి కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నట్టుంది, అందుకని దానికి చేస్తున్నారు. బట్ మనం పెద్ద వోడాఫోన్ ని పట్టించుకోవాల్సినంత పనే లేదు, రిటైల్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది అవసరం లేదేమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ.